ఓకే, గుడ్ ఈవినింగ్. ముందుగా సాక్షి ఎడ్యుకేషన్ ఫాలోవర్స్కి, వ్యూవర్స్కి, అభ్యర్థులకి, ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న మొత్తం స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్. ఓకే, రైట్. ఇక్కడ ఫస్ట్ న్యూమరికల్స్ ఉన్నాయి. ఇవాళ మనం ఐబిపిఎస్ మనం మోడల్ పేపర్కి సంబంధించి క్యాలిక్యులేషన్ పార్ట్, అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి అర్థమెటిక్ ఉంటుంది. రెండు కలిపి మనం చెప్పుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇవి 2 క్లాసులకి 40 మినిట్స్ చెప్పచ్చు. మనం ఏంటంటే కొంచెం కవర్ చేసుకోవడానికి అన్నట్టుగా కొంచెం స్పీడ్గా ఫాస్ట్గా మనం చేద్దాము అనుకున్న దృష్టితోటి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒకటే క్లాసులో మొత్తం 1 ఇయర్ 1 అవర్ అయినా 1.5 అవర్ అయినా మొత్తం లాగేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, సో కాబట్టి మీరు కూడా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, వినాలి. ఓకే, రైట్. చూద్దామా, స్టార్ట్ చేద్దామా? చూడండి ఒకసారి. ఇక్కడ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తున్నారు కదా, 5697 ప్లస్ 8923 ప్లస్ 4516. దీంట్లో ఇప్పుడు ఈ 3 కూడాలి అంటే చూడండి, నేను క్వశ్చన్ వేస్తాను. 5697 ప్లస్ 8923 ప్లస్ 4516 బ్రాకెట్ ఆఫ్ డివైడెడ్ బై 46, అంతే కదా. డివైడెడ్ బై 46 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, చూద్దాం. శ్రవణ్, గుడ్ ఈవినింగ్. చూడండి, ఇప్పుడు ఇవి కూడేటప్పుడు మళ్ళీ దానికి సపరేట్గా వేసుకోకండి. ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి, అట్లా యూనిట్ ప్లేస్లు 10s 100s 1000s యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ 6 + 3 9. ఓకే, 9 + 7 16. నెక్స్ట్ 1 + 1 2, 2 + 2 4, 4 + 9 13, 5 + 1 6 + 9 15 + 6 21, 6 + 8 14 + 9 14 + 5 19, 19,136 46తో డివైడ్ చేయాలి. ఓకే, అంటే మనం అడిషన్ అలా ఆ ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఇక్కడ 23 ఎన్నిసార్లు పోతుందో చూడండి, 23 2s. ఓకేనా, 23 2s. 23 4s ఎంత? 92. 8s అయితే ఎంత? 92 ఇంటూ డబుల్ ఎంత వస్తుంది? 92 ఇంటూ 2 అప్పుడు ఎంత వస్తుంది? 184. 184 తీసేస్తే ఎంత వస్తుంది? ఇందులో 73. ఓకేనా, కరెక్టే కదా, 73. ఇప్పుడు 23 మళ్ళీ 73లో ఎన్నిసార్లు పోతుంది? 23 3s ఎంత? అప్పుడు 69. 73 నుంచి 69 పోతే ఎంత? 4. ఇక్కడ 6 46. 23 46 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. అప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత? 2 4s 2 16s. ఆన్సర్ ఎంత? 416. కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. అర్థమైందా? ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 7 × 77 × 777. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ 7 × 77 × 777. ఓకేనా, ఎప్పుడైనా వీటన్నిటిలో 7 కామన్ తీయండి. 7 కామన్ తీస్తే 7³ ఇంటూ 1 కాబట్టి 1 నెగ్లెక్ట్ చేయొచ్చు. 11 × 111 వేసేయచ్చు, డైరెక్ట్గా వేసేయచ్చు. అప్పుడు ఎంత వస్తుందంటే చూడండి, ఇక్కడ 7³ ఎంత మనకు తెలుసు, 343 ఇంటూ 111. అంటే మళ్ళీ సార్ ఇది వేయాలి కదా అనుకోవచ్చు. సింపుల్ 111 క్యాలిక్యులేషన్ చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ 3 + 4 7, 3 + 4 7 + 3 10, 5 + 3 8, యాజ్ ఇట్ ఈస్గా 3. అర్థమైందా? ఓకే,
ఇప్పుడు దీనికి ఇంటూ 11 చేసేటప్పుడు ఎట్లా చేస్తాం? 3 3 + 7 10, 8 + 0 8, 0 + 8 8, 8 + 3 11, 3 + 1 4. ఓకేనా? ఇది 4188 418803. ఆన్సర్ 4 ఆప్షన్. ఓకేనా? ఇలా చేయొచ్చు మనం. రైట్. నెక్స్ట్ చూడండి, 130.78 మైనస్ 15.67. చూడండి ఇక్కడ 130.78. ముందు క్వశ్చన్ రాసేసుకుందాం నీట్గా. 130.78 మైనస్ చూడండి ఇక్కడ 15.67, 15.67 ప్లస్ ఎంత అంటున్నాడు? 88.91, 88.91. ఓకే కదా? ఇప్పుడు ప్లస్ కూడేసేయండి ముందు. అంటే ఎంత? 1 ప్లస్ ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్గా వేసే పద్ధతి ఉంటుంది. ఓకేనా? ఒకటే ఫ్లోలో. అయితే ఆ ఫ్లో మీకు కొంచెం ఏమన్నా ప్రాబ్లం, అందుకని చెప్పి ఏం చేస్తున్నా అంటే నేను మారుస్తున్నా. ఒకటి చేద్దామంటే చేద్దాం. చూడండి, అయినా కానీ 8 + 1 ఎంత? 9. 9లోంచి 7 తీస్తే ఎంత? 2. నెక్స్ట్ 9 + 7 ఎంత? 16. 16లోంచి 6 తీస్తే 0. అప్పుడు 1 ఉంటుంది కదా? 9. 9 + 0 ఎంత? 9. 9లోంచి 5 పోతే ఎంత? 4. నెక్స్ట్ 8 + 3 ఎంత? వెరీ గుడ్, 11. 11లోంచి 1 పోతే ఎంత? 10. అంటే 0 ఇక్కడ వేయండి. ఓకే, ఇక్కడ 1 వేయండి. అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 1 + 1 ఎంత? 2. ఇలా వేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, అప్పుడు 204.02. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇది కూడా చేసే పద్ధతి. 84 ఎంత ఇచ్చాడు? 14,563. ఈ పేపర్ మొత్తం కూడాను క్యాలిక్యులేషన్ పార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హెవీ క్యాలిక్యులేషన్స్. అర్థమైందా? చాలా హెవీ క్యాలిక్యులేషన్స్. గుడ్. ఏంటి 81.1, 81.1 ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఈ నెంబర్లన్నీ? 82.4, 80 ఎక్కడి నుంచి? ఓకే, ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు. కొంచెం అవి కాదు. చూడండి ఒకసారి. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే 84కి 14,563 ప్లస్ 16,000 ఈ రెండు యాడ్ చేసి దానిలోంచి సబ్ట్రాక్ట్ చేసేయాలి. ఓకేనా? ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి అప్పుడు వచ్చిన దాన్ని లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకెళ్ళాలి. ఓకే, రైట్. సింపుల్గా అయిపోతుంది. ఏంటి క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఇక్కడ ఎంత చూడండి, 14,000 ప్లస్ 16,000 అంటే ఎంత? 30,000లో వస్తుంది. 30,000లో వస్తున్నది. ఆ 30,000 నుంచి అది తీసేసేయాలి. ఒక పార్ట్ చూద్దాం. చూడండి, 14,563 14,563 ప్లస్ 16,554 16,554 మైనస్ 26,783. అంతే కదా? ఓకే, రైట్. చూడండి ఒకసారి ఇక్కడ సింపుల్. 3 + 4 ఎంత? 7. 7లోంచి 3 పోతే ఎంత? 4. ఇక్కడ 5 + 6 ఎంత? 11. 11లోంచి 8 తీసేయండి. ఎంత వస్తుంది? 3. 5 + 5 ఎంత? 10. 10లోంచి 7 తీస్తే 3. 4 + 6 ఎంత? 10. 10లోంచి 6 పోతే ఎంత? 4. 1 + 1 2. 2లోంచి 2 పోతే 0. అర్థమైందా? ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు వాడేమిచ్చాడు చూడండి, 47674. 47674 అదే కదా వాడిచ్చింది. ఓకేనా? ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్తగా. ఆల్టర్నేట్ ప్లేసెస్ ఒకసారి చూస్తే 14
ఈ రెండు 14 అంటే ఇది కరెక్ట్గా 11 మల్టిపుల్లో పోతుంది. 4 3 3 4కి 11 పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి, 4 4 + 3 7, ఓకేనా. నెక్స్ట్ 3 + 3 6, 3 + 4 7, యాజ్ ఇట్ ఈస్గా 4 సరిపోయిందా? ఎగ్జాక్ట్లీ 11th మల్టిపుల్ అంటే కరెక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 4 7 6 7 4 డివైడెడ్ బై 4 3 3 4 ఈజ్ ఈక్వల్ టు 11 ఈజ్ ద ఆన్సర్. 11 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 85 చూడండి. 0.09 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఇంటూ 4.4. 0.09 into question mark into 4.4 is equal to 0.5148 is equal to 0.5148. ఓకేనా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ 44 అంటే 11 మల్టిపుల్. 11 మల్టిపుల్ అనగానే ఇక్కడ 5 + 4 9, 8 + 1 9. అంటే ఇక్కడ 9 అంటే ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ సమానంగా ఉన్న డిఫరెన్స్ 11 ఉన్నా కానీ అది 11 మల్టిపుల్ అయి ఉంటుంది. అంటే ఇది ఖచ్చితంగా 11తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ప్లేస్, ఇక్కడ 2 ప్లేసెస్, మొత్తం 3 ప్లేసెస్కి ఇక్కడ 3 ప్లేసెస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, కాబట్టి కూల్, ఇబ్బంది లేదు. ఇప్పుడు డిస్మల్స్ గురించి అసలు పట్టించుకోవద్దు. ముందు డిస్మల్స్ లేవనుకుని తర్వాత డిస్మల్స్ ముచ్చట మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు 11 ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 11 4 జా 11 ఎన్నిసార్లు పోతుంది? 11 4 జా 44, పోతే ఎంత? 74. 11 6 జా 66, పోతే ఎంత? 8 8. 11 8 జా 88. ఓకే, ఇప్పుడు 9 ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 9 5 జా 45. 9 5 జా ఎంత? 45. నెక్స్ట్ ఎంత? 9 2 జా 18. ఓకే, ఇప్పుడు 14 ఎన్నిసార్లు పోతుంది? 52లో 13 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎన్ని డిస్మల్స్? 3 ఉన్నాయి. ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఇంకొక డిస్మల్ ఉంటుంది. అంటే ఒక్క డిస్మల్ పెడితే ఎంత వస్తుంది? అప్పుడు ఆన్సర్ 1.3 వస్తుంది. ఎంత వస్తుంది ఆన్సర్? 1.3 వస్తుంది. చెప్తున్నా, క్యాలిక్యులేషన్ మీకు చక్కగా నీట్గా అర్థం అవడానికని బాగా డివైడ్ చేసేసి వేయటం అనమాట. అంటే వెంటనే ఐడెంటిఫికేషన్ గుర్తుపెట్టడం, ఎట్లా ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి చెప్తున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, 1324 into 42 13. ఓకేనా? 1324 ముందు ఒక్కసారి తీసేద్దాం. 1324 into 42 13. ఇలాంటివి చేసేటప్పుడు ముఖ్యంగా చిన్నవే కాబట్టి 4 డిజిట్స్ కాబట్టి పక్కన మళ్ళీ సపరేట్గా కూడికలు అవేం లేకుండా డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడ 4 3 జా 12. చూడండి, 3 4 12, 3 2 6, 1 4 4, 10 1 11. నెక్స్ట్ 3 3 9, 1 2 2 11. నెక్స్ట్ 2 4 8, 19 19 1 20. నెక్స్ట్ 3 1 3, 1 3 3 6, 2 2 4 10, 4 4 16, 26 26 2 28, 1 1 1 2 3 6 7, 4 4 16, సారీ 4 4 2 8. ఓకేనా? ఎంత? ఫస్ట్ చూడండి, 1 1 1, 2 3 6, ఎంత? 7, 4 2 8, 15 15 1 2 17. ఓకేనా? లాస్ట్లో ఇంకా 4 1 4, 1 5. ఓకే, మనం చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకొని మనం ఎలా వేస్తున్నామో దీనికి సంబంధించి, అంటే దీనికి సంబంధించి యాక్చువల్గా 3 into 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు. కానీ పేపర్స్లో రెగ్యులర్గా ఇప్పుడు 3 into 3 కాదు, 4 into 4, 5 into 6, 7 into 5 అలా కూడా ఇస్తున్నాడు. సరే చూద్దాం. ఓకే, 5780. ఓకే, 1 2. ఓకే, కాబట్టి మనం ఇలా మనం ఆన్సర్ పెట్టచ్చు. రైట్. నెక్స్ట్
చూడండి 87 12 into 24 minus 72 12 24s 12 into అవతల రాస్తున్నా చూడండి 12 into 24 minus 72 మైనస్ అయినా ఎస్ డివైడెడ్ బై 30 into 45 divided by 30 into 45 divided by 100. Okay. ఓకేనా రైట్ చూడండి ఇక్కడ మామూలుగా 24 into 12 అంటే ఇక్కడ 12 12 చేయాలి ఎంత 144 ఇక్కడ ఇంకో 2 ఉంది కదా మల్టిప్లై చేయాల్సింది 144 into 2 ఎంత 288 ఇప్పుడు 288 minus 72 డివైడెడ్ బై 30 into 45 ఎంత చెప్పండి 1350 ఎంత 1350 డివైడెడ్ బై 100 అంటే ఎంత వస్తుంది 13.50 ఇప్పుడు ఈ రెండిట్లోంచి తీసేసేయండి ఎంత వస్తుంది 6 1 2 బై 13.5 ఇక్కడ డెసిమల్ తీసేస్తే 0.0 వస్తుంది ఇప్పుడు రెండు కూడితే టోటల్ 99 ఉన్నాయి నేను 3 డిజిట్ నుండి 3 డిజిట్ మళ్ళీ చెప్తాను చేతురు కానీ ఓకేనా ఇందాకది నేను మళ్ళీ 4 into 4 ఉంది కదా అది మళ్ళా మీకు ఒకసారి ఫైనల్లో చెప్తా ఇక్కడ చూడండి 2160 డివైడెడ్ బై 135 రెండు టోటల్ కూడితే 9 ఉన్నది కాబట్టి ఇది 9తో పోతుంది కాబట్టి ఇది 9 15లు ఓకే 9 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది 9 2 జా 18 ఓకే 9 4 జా 36 ఓకే ఎంత 3 5 జా 18 3 8 జా 25 ఎంత వస్తుంది అప్పుడు 80/5 అంటే ఎంత 16 ఆన్సర్ అని మనం పెట్టచ్చు ఓకే ఆన్సర్ 16 అని మనం పెట్టచ్చు నెక్స్ట్ అన్నది కంగారు పడక్కర్లా నెక్స్ట్ 88 డైరెక్ట్గా వేసేయచ్చు 17 into 7 ఎంత 119 119కి 72 కూడండి ఎంత వస్తుంది 191 13 క్యూబ్ ఎంత వస్తుంది 13 క్యూబ్ 2197 ఓకేనా 2197 13 క్యూబ్ నెక్స్ట్ 90 88.88 ప్లస్ 555.55 ఓకేనా ఇప్పుడు దీనికైనా యాడ్ చేసేటప్పుడు చూడండి ఒకసారి ఎయిట్ ప్లస్ 5 ఎంత 13 8 ప్లస్ 5 అంటే 13 ప్లస్ 1 14 ఓకే డిస్మల్ మళ్ళా 5 ప్లస్ 8 ఎంత 13 ప్లస్ 1 14 మళ్ళా 5 ప్లస్ 8 అంటే 13 ప్లస్ 1 14 1 ఇక్కడ వేస్తే 5 ప్లస్ 1 ఎంత 6 అయిపోయింది 644.43 644.43 ఆన్సర్ ఎంత జస్ట్ సెకండ్ వన్ ఇప్పుడు ఇది ఉంది ఇది నాకు చెప్పాను నేను మొత్తం అన్ని డైరెక్ట్ కొట్టాం చూడండి ఇక్కడ 2 ప్లస్ 4 6 6 ప్లస్ 2 8 8 వేసేయండి 6 ప్లస్ 9 15 15 ప్లస్ 7 20 సారీ ఇక్కడ ఎంత 6 6 ప్లస్ 2 8 వేసేయండి 6 ప్లస్ 9 15 15 ప్లస్ 7 22 2 వేసి 2 వేయండి ఓకేనా నెక్స్ట్ 6 6 ప్లస్ 3 9 9 ప్లస్ 7 16 6 వేయండి అంటే ఎంత 6 to 8 ముందెంత 9 ఆన్సర్ సెకండ్ వన్ వీటన్నిటికి కూడా అసలు పెన్ను పెట్టాల్సి ఉన్న డైరెక్ట్గా మైండ్ తోటే కళ్ళతో డైరెక్ట్ క్యాల్కులేషన్ చేసే పద్ధతి ప్రతిదానికి మనం కూర్చొని మొత్తం అట్లా చేయక్కర్లా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది ఉంది ఇది కూడా మొత్తం కూడికే ఇది కూడా మొత్తం యాడ్ చేయటం ఎందుకంటే 5958 అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే ఏమైతే రైట్ నుంచి లెఫ్ట్కి ప్లస్సేగా ఇప్పుడు మొత్తం కూడేసేయండి 8 ప్లస్ 3 11 11 ప్లస్ 4 15 5 వేయండి 1 పైన 6 ప్లస్ 7 13 13 ప్లస్ 6 19 ఓకేనా ఇక్కడ 1 వేయండి 10 10 plus 8 18 plus 5 23 7 plus 9 7 plus 2 9 9 plus 9 18 అయిపోయింది 183 95 18,395 అయిపోలా ఓకే నెక్స్ట్ 10,571 డివైడెడ్ బై 341 అంతే కదా ఎందుకంటే ఈ రూట్ ఎక్స్ అనేది డినామినేటర్ ఉంటుంది ఇది అవతలకి వెళ్ళిపోతే ఆ ప్లేస్లోకి 341 తీసుకొచ్చా
ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. చూడండి ఇప్పుడు 341 ఎన్నిసార్లు పోతుంది? ఓకే, 32 3 అప్రాక్సిమేట్లీ కదా. 3 3 9 4 3 12 అంటే కరెక్ట్గా 10,000 అయిపోతుందిగా రౌండ్ ఫిగర్కి. మరి లాస్ట్లో ఒకటి ఉండదు, ఎంత ఉండాలి? ఒకటే ఉండాలిగా. అప్పుడు ఎంత ఉంటుంది ఆన్సర్? 31గా. ఓసారి చెక్ చేసుకొని చూడండి 341 31 ఎంత అని. ఈ ప్రతిసారి అమాయకంగా కూర్చొని 341 ఎన్నిసార్లు పోతుంది అమ్మో అని చెప్పేసి జుట్లు పీక్కొని అలా చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సింపుల్గా చూసి టక్క 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 పెట్టేయచ్చు. అజంప్షన్ గెస్సింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 31 స్క్వేర్ అంటే ఎంత? ఆన్సర్ 961. అది ఎలా అంటారా? చూడండి ఇక్కడ మనం ఎప్పుడైనా ఎండింగ్ విత్ 1 స్క్వేర్ అంటే ఒకటేయండి, దీన్ని డబుల్ చేయండి, తర్వాత దీన్ని స్క్వేర్ చేయండి, అంతే ఆన్సర్ అయిపోద్ది. ఒకటేయండి, ఫస్ట్ డబుల్ చేయండి, తర్వాత స్క్వేర్ చేయండి, అంతే ఎనఫ్. ఇంకా ఇంకేం చేయక్కర్లా. కొంచెం స్పీడ్ అయితే పృథ్వీరాజ్ చెప్పు, ఇబ్బంది లేదు. ఇంకా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉన్న వాళ్ళందరూ కూడాను ఏమన్నా మీకు స్పీడ్గా ఉన్నదంటే చెప్పండి. ఓకే, కొంచెం బ్రేక్ లేస్తాం. 94 చూడండి, 13 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 13 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 1664 డివైడెడ్ బై 16. ఓకే, చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే 13 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1664 డివైడెడ్ బై 16. ఏం చేద్దామంటే ఇది 16తో డివైడ్ చేయడం ఈజీ. 16 1 జా 16, 16 4 జా 64. 13 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 104 బై 13. 13 ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్ పోతుంది. 13 ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్. ఓకేనా? రైట్, నన్ ఆఫ్ దిస్ ఆన్సర్. నెక్స్ట్ 95 ఏంటి? 95 చూడండి ఇక్కడ. ఇప్పుడు 61% ఆఫ్ 558. 61% ఆఫ్ 558 చూద్దాం. ఓకే, ఇప్పుడు 61 తోటే సింపుల్గా వేద్దాం. 61 తోటే ఎంత వస్తుంది? 61 ఇంటూ 8 ఎంత? 488 కదా. 8 వేసేయండి. 61 5 ఎంత? 305 అంటే ఎంత? 350. 305 ప్లస్ 48 ఎంత? 353ఏగా. మళ్ళీ 61 5 ఎంత? 305ఏగా. 305 అంటే ఎంత? 340ఏగా. ఇక్కడ 100 కాబట్టి 2 zeros పెట్టండి. ఎంత వస్తుంది అప్పుడు? 340.38. 340.38. ఓకే, రైట్. ఇవి జాగ్రత్తగా చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 7654 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్? ఓకే, అంటే ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దానికి వచ్చేసి జనరల్గా స్క్వేర్స్ మనకు నోటికి వస్తే అయిపోతుంది. నోటికి కనుక రాకుండా కొంచెం టఫ్గా అనిపించింది అంటే మాత్రం తేడా పడుతుంది. అర్థమైందా? నోటికి రాలేదు అంటే కనుక మనం ఏం చేయాలి అంటే ట్రెడిషనల్ మెథడ్లో వెళ్ళాలి. ట్రెడిషనల్ మెథడ్లో వెళ్ళి దీన్ని సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా? అది ఎలా అంటే ఒకసారి చూడండి. ట్రెడిషనల్ మెథడ్ అంటే 7654 కదా. ఎంత యాడ్ చేయాలన్నాడు వాడేంటి? ఎంత నంబర్ యాడ్ చేయాలన్నాడు? ఆన్సర్ ఎంత? 7654. గుడ్. చూడండి, సెవెన్ 654కి ఎంత యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నాడు. ముందు 2 నెంబర్లు చూడండి. 76లో పోతున్న స్క్వేర్ ఎంత? 8. 8 8 జర్ 64. ఎంత వస్తుంది అప్పుడు? 2. ఇక్కడ ఎంత? 154. 8 డబల్ ఎంత? 16. ఓకేనా?
ఇప్పుడు చూడండి ఒకసారి 16 6 ఒకవేళ 7 వేసుకున్నాం అనుకోండి, 7 7 ఎంత 49, 7 6 42, 42 + 4 46, 7 1 7 ప్లస్ ఇది ఓకే కుదరదు. 168, 8 8 64, 8 6 48, 48 ప్లస్ 6 ఎంత 54, 8 1 8 ప్లస్ 5 13. ఎంత వస్తుంది అప్పుడు? దాదాపు 110 వేయాలిగా, అంతే కదా. 7 అయితే తగ్గింది బాగా, 8 అయితే ఏమైంది 110 అయింది, తగ్గకూడదు కదా, ఎంత కూడితే అన్నాడు కదా. అంటే ఇప్పుడు 1254 ఉంది, 1344 రావాలి. 1254 ఉంది, అదే 1344 ఉంటే ఎగ్జాక్ట్లీ 88 8 పోయేది. ఓకే నా అక్కడ కన్నా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఎంత కూడాలి ఇంకా 1254కి 1344కి డిఫరెన్స్ ఎంత చూడండి. 1344కి 1254కి ఎంత డిఫరెన్స్? ఎగ్జాక్ట్లీ 90 డిఫరెన్స్. ఒక్కసారి చూడండి, లీస్ట్ నెంబర్ అదేనా? ఎగ్జాక్ట్లీ 90 కనుక యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్తో డివైడ్ అవుతుంది. అది వాడు చెప్తున్నది. ఓకేనా, రైట్. నెక్స్ట్ what would be the compound interest obtained on an amount 3000 rupees at the rate of 15% per annum in 2 years? ఓకేనా, 3000 మీద 15% 2 yearsకి ఎంత అంటున్నాడు. ఓకే, సింపుల్గా చేయొచ్చు దీన్ని. ఒకసారి ఇటు రండి. $3000 మీద 15%. ఓకే, $3000 మీద 15% ఎంత? ఫస్ట్ ఇయర్కి 450, 3450, 3450 మీద అగైన్ 15%, 15 5 ఎంత 75, 15 4 ఎంత 67. ఓకేనా, 15 3 ఎంత 45, 45 ప్లస్ 6 ఎంత 51. ఇప్పుడు ఈ రెండు కూడేసేయండి చాలు. ఎంత వస్తుంది అప్పుడు? 967 రూపీస్ 50 పైస్. అంతే కదా. 450 517. ఓకేనా, రైట్. ₹967.50. అసలు ఇక ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి షార్ట్ కట్కే ట్రై చేయకండి. సింపుల్గా అక్కడక్కడ అయిపోయేదానికి, అనవసరంగా గోటితో పోయేదానికి మనం గొడ్డల్ని ఉపయోగించొద్దు. సింపుల్గా అయిపోద్ది ఏంటి చక్కగా, రైట్. నెక్స్ట్, ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1408. ఇందాక మనకి ట్రిపుల్ డిజిట్ అడుగున్నారు కదా, ట్రిపుల్ డిజిట్కి సంబంధించి ఒక్కసారి మళ్ళీ వద్దాం. 98కి ఒక్కసారి జస్ట్ రివీల్ అవ్వండి, ఒక్కసారి అక్కడికి వెళ్ళండి. జస్ట్ లైక్ దట్. ఇదిగో 98కి మళ్ళీ వెళ్దాం. 1324 4 to 13. ఓకేనా, 1324 into 4 to 13. చూడండి ఇక్కడ ఒక్కసారి మీకు నీట్గా వేస్తాను, జాగ్రత్తగా చెప్తాను, కొంచెం చూసుకుంటూ వేయండి. ఓకేనా, మళ్ళీ పాపం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు దయచేసి. 1324. ఎస్, 4 to 13. 4 to 13. ఒకసారి చూడండి. ఫస్ట్ 3 4 12, 2 ఇక్కడేసి 1 వేయండి. 3 2 6, 1 2 1 4 4. ముందు ఈ 3ని 2కి మల్టిప్లై చేయండి, 1ని 4కి దగ్గరికి తీసుకురండి.
ఓకేనా 3 2 జా 6 1 4 జా 4 ఎంత 10 10 ప్లస్ 1 ఎంత 11 ఓకేనా ఓకే నెక్స్ట్ ఇప్పుడు 3 3 జా 9 1 2 దగ్గరకు వస్తుంది ఓకేనా 3 3 జా 9 1 2 జా 2 9 ప్లస్ 2 ఎంత 11 నెక్స్ట్ 4 2 జా 8 ఎంత 19 19 ప్లస్ 1 ఎంత 20 ఇప్పుడు ఒక్కొక్కటి దగ్గరికి చూడండి ఇది 3 1 జా 3 1 3 జా 3 6 2 2 జా 4 10 4 4 జా 16 అంటే ఎంత 26 ప్లస్ 2 28 ఇప్పుడు 3 అయిపోయింది కదా పక్క వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ 1 1 జా 1 2 3 జా 6 7 4 2 జా 8 15 15 ప్లస్ 2 17 ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు 2 వెళ్తుంది అనమాట ఇంకా 2 1 జా 2 4 3 జా 12 ఓకేనా 2 ప్లస్ 12 ఎంత 14 14 ప్లస్ 1 ఎంత 15 4 1 జా 4 లాస్ట్లో ప్లస్ 1 5 ఇది మీరు చేసేటప్పుడు కూడికలు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా వీటిని దేనికి ఎది చేస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి ఒకసారి మీకు వేళ్లతోటి చూపిస్తా చూడండి ఇది ఇది ఈ 3 ఈ 4 తర్వాత వచ్చేసి ఈ 3 తర్వాత ఈ 2 ఈ లాస్ట్ క్లోజ్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ 84 డిజిట్ చాలా సింపుల్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అర్థమైందా రైట్ 5578012 అనే ఆన్సర్ మనం చెప్పొచ్చు రైట్ నెక్స్ట్ 5578012 ఓకే రైట్ ఇప్పుడు ఏం చేయాలి ఆన్సర్ మనం దేనికి వెళ్ళాలి 98కి వెళ్ళాలి ఓకే రైట్ వీ గో ఫర్ 98 yes here it is a car covers a distance of 1408 kilometers in 1320 అంటే 1320 మినిట్స్ అంట 1320 మినిట్స్ ని అవర్స్ లో చెప్పండి ఒక్కసారి ఎన్ని గంటల్లో వెళ్తున్నదా బై 60 కదా 0 0 క్యాన్సిల్ అయిపోద్ది 132/6 అంటే ఎంత 22 ఓకేనా 22 ఆర్లు 13 132 కదా 22 ఆర్లు ఎంత 132 అంటే ఎంత ఇంకా 22 కిలోమీటర్స్ 22 అవర్స్ వెళ్తున్నది అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం మనం జస్ట్ 1408/22 చూడండి ఇక్కడ 1408 ఎంత 22 ఇది ఖచ్చితంగా 11తో పోతుంది కారణం ఏంటంటే ఒకసారి చూడండి 8 + 4 12 ఇక్కడ ఎంత 1 కి 12 కి డిఫరెన్స్ ఎంత 11 అంటే 11 డిఫరెన్స్ ఉంది పోయిద్దిగా ఖచ్చితంగా పోతుంది చూడండి 11 2 11 1 11 పోతే ఎంత ఉంది ఇంకా 30 11 2 22 పోతే ఎంత ఉంది ఇంకా 8 11 8 88 2 ఎన్నిసార్లు పోతుంది 64 టైమ్స్ పోతుంది అంటే ఎంత 64 కిలోమీటర్స్ పర్ అవర్ ఓకేనా రైటా చూడండి నెక్స్ట్ వాట్ ఈజ్ 185 టైమ్స్ ఆఫ్ 315 ఇందా మనం చేసాం కదా మల్టిప్లికేషన్ యాజ్ ఇట్ ఈజ్ అదే కొట్టుడు ఓకేనా ఒకసారి చూద్దాం మళ్ళీ అది కూడా చూడండి 187 315 187 315 చూడండి ఒకసారి 5 7 జా 35 5 8 జా 40 1 7 జా 7 47 + 3 50 5 1 జా 5 1 8 జా 8 13 7 3 జా 21 21 + 13 ఎంత 34 34 + 5 39 లాస్ట్ లో 1 9 జా 1 3 8 జా 24 25 + 3 28 లాస్ట్ లో 3 1 జా 3 + 2 5 58905 ఓకేనా 58905 ఆన్సర్ అంటే కూడేటప్పుడు దీన్ని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఒక్కసారి 1 1కి 2కి 3కి 4 సార్లు చూస్తే మీకే అర్థమైపోతుంది మీరు ఒకసారి అంటారు బోర్డు మీద క్లాస్ చెప్తున్నప్పుడు సార్ ఇంకోసారి చెప్పండి అని ఇక్కడ ఛాన్స్ అవసరం లేదు మీకు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకోసారి చూస్తే చాలుగా ఒకసారి కాదు పంతులు 1000 సార్లు ఏం చెబుతాడు ఏముంది రివైండ్ చేసుకోవడమేగా మీకు ఇబ్బందే లేదు అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు ఏంటి రైట్ నెక్స్ట్
ఇప్పుడు 100 అప్రాక్సిమేట్లీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి గైస్, సూపర్. చూడండి 667 ఇది నేను క్లియర్ చేస్తున్నాను ఒకసారి. 11 square plus 112. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని 666 అని రాసుకుంటా. ఏదో నా కన్వీనియంట్కి, కంగారు పడకండి, ఓకేనా. ఇక్కడ ఏంటి 11 ఎంత 121 కదా, ఇది తీసేస్తున్నా, 1 తీసేసి 120 పెడుతున్నా. అప్పుడు ఎంత వస్తుంది? 12 10 12 3s, 3 ఎన్నిసార్లు పోతుంది? 322. 322 ఇంటూ 10 ఎంత? 220. ఇక్కడ ఎంత వస్తుంది? 112. అప్పుడు ఎంత? 2332. అంటే ఎంత? అప్రాక్సిమేట్లీ 2400కి మధ్యలో ఉండాలి. ఒక్కసారి చూడండి ఒకసారి. సరే 2400కి అప్రాక్సిమేట్లీ 2300. జాగ్రత్త చూడండి ఒకసారి మళ్ళీ. 2300 నుంచి 2400 మధ్యలో ఉండాలి. 400కి 2400కి నియరెస్ట్ అంటే ఆన్సర్ ఏమైంటుంది? ఇక ఆ రౌండ్ ఫిగర్లో ఉంది 2 3 5గా, ఇబ్బందే లేదు. ఒకవేళ మరీ ఘోరంగా 2 2 3 4 9 2 3 3 2 ఇలా కనుక ఇచ్చాడు అనుకోండి, అప్పుడు యాక్యురేట్గా కట్ట తెంచుకుంటూ వెళ్ళాలి. ఇక్కట్లా మనకి ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి సంబంధం లేకుండా ఇచ్చాడు అనుకోండి, అంటే డ్రాస్టిక్ డిఫరెన్స్, చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి, హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, ఆన్సర్ ఎంత? ఇప్పుడు ఎంత? జస్ట్ సెకండ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఇఫ్, జాగ్రత్త చూడండి ఒకసారి, 16 cube is added to the square of a number, the answer so obtained is 5617. What is the number? 16 cube is added to the square of the number అంట. అంటే ఏం లేదు, 16 క్యూబ్ చేసి దాని నుంచి తీసేయండి అంతే, దానికి రూట్ కట్. ఓకేనా? 16ని క్యూబ్ చేసి 16ని క్యూబ్ చేసి దాన్ని 5617లోంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. చేస్తే వచ్చిన దాని నెంబర్కి రూట్ కట్టండి, అప్పుడు ఆ నెంబర్ అవుతుంది. ఓకేనా? రైట్, వెరీ గుడ్. చూడండి ఫస్ట్ 16 క్యూబ్ ఎలా చేయొచ్చు. ఒక్కొక్క క్యూబ్కి ఒక్కొక్క నెంబర్కి వేసేటప్పుడు ఒక ఫెసిలిటీ ఉంటుంది. అదేంటి అంటే చూడండి జాగ్రత్తగా. 16 క్యూబ్ అన్నాడు కదా, ఫస్ట్ 16 స్క్వేర్ ఎంత? 256 ఇంటూ 16 కదా. ఇప్పుడు దీనికి చేసేటప్పుడు సింపుల్, 250 ఇంటూ 16 ఎంత? 250 ఇంటూ 16 అంటే 25 4 100, 100 4 4000 అంతే కదా, 140 4000 వస్తుంది. దానికి 16 6 96 కూడా అండి, అప్పుడు ఎంత? 4096గా అయిపోయింది. దానికి ఏం చేయాలి మీరు? దీన్ని దేనిలోంచి తీయాలి? 5617లోంచి తీయాలి. దీన్ని 5617లోంచి తీయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 1. ఇక్కడ ఎంత? 2 5 1. ఓకే, దీనికి రూట్ కడితే ఎంత? 1521కి రూట్ కడితే ఎంత? 39 ఈజ్ ద ఆన్సర్. 39 ఈజ్ ద ఆన్సర్. నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఎంత? జస్ట్ నన్ ఆఫ్ దిస్. కూల్. ఓకే, నెక్స్ట్ 102. What would be the simple interest obtained on an amount 6550 at the rate of 12% per annum for 8 years? ఓకే, ఇక్కడ 2 రకాలు చేయొచ్చు. 12 ఇయర్కి 12% చొప్పున 8 ఇయర్స్కి ఎంత? 90. 12 8 ఎంత? 96%. అంటే దీంట్లో 6550 96%. 96 పెట్టి తెచ్చవేయడం కన్నా ఒక పని చేద్దాం, జస్ట్ 4% తీసేస్తే చాలుగా, అయిపోద్దిగా. అదే ఆన్సర్. చూడండి ఇక్కడ 6550 కదా, ఇక్కడ 6550కి జస్ట్ 4%. ఓకేనా? చూడండి ఇక్కడ డెసిమల్ తీసేద్దాం. 4 5 20, 4 5 20 ప్లస్ 2 22. నెక్స్ట్ 4 6 24 26. దీనిలో ఈ 262 దీనిలోంచి తీసేయండి. 262 తీస్తే ఎంత? 8. 14లోంచి 6 పోతే ఎంత?
8. నెక్స్ట్ ఇక్కడ 4 లోంచి 2 పోతే 2, 6, 6 2 88. ఆన్సర్ ఎంత? 6 2 88. అంతేగాని అనవసరంగా 6550 ఇంటూ 12 ఇంటూ 8/100 అనేసి 12×96 అనేసి మళ్ళా దాన్ని వేసి లాగి చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సింపుల్గా 4% సబ్ట్రాక్ట్ చేస్తే క్యాలిక్యులేషన్ పార్ట్కి ఏదైతే మనకు కన్వీనియంట్గా ఉంటుందో అది చూసుకుందాం, బెస్ట్గా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. అట్ ప్రెసెంట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ సన్ ఈజ్ 21 years. అంటే టోటల్ ఎంత? యావరేజ్ అన్నాడు, టోటల్ ఎంత వస్తుంది అప్పుడు? 42 years. యావరేజ్ అన్నాడు కదా, యావరేజ్ 21 years, టోటల్ ఫుల్ ఎంత? 42. ఇద్దరు కాబట్టి ఇంటూ 2 42 ఇచ్చేసాడు. 6:7 ద మ్యాన్స్ ఏజ్. ఓకేనా? చూడండి ఇక్కడ మ్యాన్ ప్లస్ హిజ్ సన్ ఎంత వచ్చింది? 42 years. రేషియో ఎంత? 6:1. మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 6/7 ఇంటూ 42. 7 6 42, 6 6 32 years. నేను ఒక మాట చెప్తా, మన ఇన్స్టిట్యూట్లో అయినా సరే, ఎక్కడైనా సరే కోచింగ్ తీసుకున్నా, క్లాసెస్ విన్నా కానీ క్లాసులు స్పీడ్గానే వినండి. ఆ స్పీడ్ మీకు అర్థమవుతుంది, అలవాటు అవుతుంది. మనం ఏదైతే చూస్తామో చేస్తామో అదే మనకు అలవాటు అవుతుంది. నేను నిదానంగా కూర్చొని 42 ఇంటూ 6 అంటే మీరు కూడా నిదానంగా అలాగే వేసుకుంటూ వెళ్తారు. అదే వరస్ట్ హ్యాబిట్ అలవాటు అవుతుంది. అలా చేయకుండా ఫాస్ట్గా చూడంగానే, ఇంకా అసలు ఇప్పుడైతే టోటల్ 7 parts 62 అయితే 6 parts ఎంత అయిపోయింది, 36 అని చెప్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే మీరు దానికి నోరు నిలబెడతారని చెప్పి దానికి అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా స్టెప్ వేస్తారు, సార్ అర్థం కాలేదంటారని. వద్దునన్న, అసలు అలా పొరపాటున కూడా వెళ్ళొద్దు. ప్రతి దానికి డైరెక్ట్గా చూసి వెంటనే ఆన్సర్ పెట్టేటట్టుగా తయారవ్వండి. నేను మీ నుంచి కోరుకుండేది అదొక్కటే. ఓకే, రైట్. If an amount of 12,770 is distributed equal amongst 43%, how much amount would each person get? 43 మందికి 12,777 డిస్ట్రిబ్యూట్ చేశారు ఈక్వల్గా. ఒక్కొక్కడికి ఎంత వచ్చి ఉంటాయి? ఓకే, మీకు మ్యాజిక్ చెప్పనా? ఎవరు చెప్పరు కదా, ఓసారి అటు రండి. 43 12 7 71 కదా. ఈ టోటల్ గుర్తు ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఈ టోటల్ గుర్తు ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 into 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9 వచ్చేది. 7 9 జార్ ఎంత? 63. 6 + 3 ఎంత? 9ఏగా, అంతేగా. ఏదైనా కానీ 7 into ఇక్కడ 43కి వెయిట్ ఇక్కడ వేస్తున్నా కింద, మీరు ఇంత డైరెక్ట్గా వేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 43 into క్వశ్చన్ మార్క్ ఏదో ఒక నెంబర్కి వేస్తే ఎంత వచ్చింది? 12,771 అయింది. ఇదేమో టోటల్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇది మొత్తం ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7కి ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 9 వచ్చింది? 7కి ఎప్పుడైనా 9 పెట్టి మల్టిప్లై చేస్తేనే 9 వచ్చేది. 7 9 63, 6 + 3 9. సరిపోయిందా? 7కి ఏ నెంబర్ పెట్టి వేసినా 9 రాదు, ఇంకా 9 తప్ప. అంటే ఇక్కడ ఉన్న నంబరు మొత్తం కూడితే ఎంత ఉండాలా? సింగిల్ నెంబర్ చేస్తే 9 ఉండాలా. ఆప్షన్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి, చిత్త కొట్టండి. టోటల్ 9 ఉన్నది. ఇది ఆన్సర్. ఎగ్జాక్ట్లీ 4th one is the answer. 297. టోటల్ 9 ఉంది. ఇంక వేయాల్సిన పని లేదు, చూసి ఆన్సర్ పెట్టచ్చు, చేసి కాదు. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చూసి పెట్టేవి. ఓకే, ఎంత కష్టంగా ఉంటే ప్రాబ్లం అంత ఈజీగా ఉంటుంది అన్నట్టు. 105. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద హైయెస్ట్? నేను పక్కన వేసుకుంటున్నా, ఇది నేను వేసేది ఆన్సర్ స్టెప్పులు కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 3/5 5/11. 9/11 7/8. నేను క్వశ్చన్ వేస్తున్నా 4/7. ఓకే, ఏమన్నాడు వాడు? ఇప్పుడు అడగడం క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద హైయెస్ట్ ఫ్రాక్షన్? ఓకే, చూస్తామా ఒకసారి? చూడండి,
5 5 25, 11 3 33. 33 పెద్ద, 25 పెద్దదా? 33 పెద్దది, కాబట్టి ఇది పెద్దది. ఈ రెండు చూద్దాం ఇప్పుడు. 5 9 45, 11 3 33. 33 పెద్దదా, 45 పెద్దదా? 45 పెద్దది, ఇది పెద్దది. ఇప్పుడు ఇది చూద్దాం. 11 7 77, 9 8 72. 72 77. ఓకేనా? 72 పెద్ద, 77 పెద్దదా? 77 పెద్దది. ఈ రెండు చూద్దాం. 7 7 49, 8 4 32. 32 పెద్దదా, 49 పెద్దదా? ఎగ్జాక్ట్లీ 42 పెద్దది, 49 పెద్దది. ఆన్సర్ ఎంత అప్పుడు? 7/9. సింపుల్. ఓకేనా? డెసిమల్స్ చెప్తారు, కానీ ఏంటంటే డెసిమల్స్ అన్ని వేళలా అంటే నేను సజెస్ట్ చేయను, నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపిను. మీకు ఏమన్నా ఫాలో అయ్యి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. డిస్మల్స్ చేసుకొని బాగించుకొని పెద్దది ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు. అది కూడా ఒక ప్రాసెస్. ఓకే, చూడండి. 62% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 1426. వాట్ ఈస్ ద నెంబర్? ఓకే, చూడండి. 1426 అంటే 62%, 1426 అయితే 100% ఎంత? 1426/62. 1426 అయినా నెంబర్ ఏమన్నా మారిందా? 1426. గుడ్. ఓకేనా? చూడండి ఇక్కడ 2 31s, 2 7s 13. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు 31 ఎన్నిసార్లు పోతుంది? 31 2 సార్ ఎంత? 62. ఓకేనా? 62 పోగానే ఎంత ఉంటుంది? ఇంకా 93. 93 31లో ఎన్నిసార్లు పోతుంది? 31 23s, 31 3s 93. సరిపోయింది కదా? అప్పుడు ఎంత వస్తుంది మొత్తం? 23. 23 ఈజ్ ద ఆన్సర్. ఓకే, చూద్దాం పదండి. 23 సారీ పక్కన ఇంటూ 100 కదా, సారీ ఇంటూ 100 కదా. ఓకే, పర్సంటేజ్ కదా, కాబట్టి ఇంటూ 100. 23 ఇంటూ 100 2300. ఓకే, కూల్. నెక్స్ట్, in an annual examination, Ravish scores a total of 888 marks out of 1135. What is approximately percent in annual examination? ఓకే, సరే చూద్దాం. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇప్పుడు 1135 టోటల్ మార్క్స్. అంటే ఈ 1135 మార్క్స్ ఎంత కన్నట్టు? 100 మార్క్స్ అన్నట్టు. అయితే 888 మార్క్స్ ఎంత అన్నట్టు? 100 ఇంటూ 888/1135. ఓకేనా? 5 20, 5 2 5 2 5 2. ఇక్కడ ఒక చిన్న పని చేద్దామా? ఇక్కడ నేనేం చేస్తానంటే 227 కదా, ఒక్క 5 తీస్తే 222నేగా. ఒకసారి చూడండి. అప్పుడు 222 ఎన్నిసార్లు పోతుంది? 4 times. 4 × 20 ఎంత? 80. కానీ ఇక్కడ నేను 5 తీస్తే కానీ 80 అవ్వాల. ఒకవేళ 5 ఉంచాను అనుకో 80 కన్నా తగ్గిద్దిగా, 80 కన్నా తగ్గుతుందిగా. అంటే 80 కొంచెం తక్కువలో, 80కి కొంచెం తక్కువలో అప్రాక్సిమేట్లీ నెంబర్ ఏది ఉన్నది? చూడండి ఒక్కసారి. 78 ఆన్సర్ వేసేయండి. ఇంకా 80కి కొంచెం తక్కువలో అప్రాక్సిమేట్లీ 78. ఓకే, డన్నా? అయింది కదా ఇది. సారీ, రైట్. 108. ఇందాక 100 అవేనా చూసింది? ఓకే, 108. ఇప్పుడు చూడండి. The present ages of Ritu Nishi are 26 years and 30 years respectively. After how many years would the ratio of their ages become 10:11? ఎన్ని సంవత్సరాల తర్వాత 10:11 ఉంటుంది? ప్లీజ్ ఇలాంటివి కొన్ని ఏం చేస్తారంటే కామన్ సెన్స్ తోటి చూసుకుంటూ వెళ్ళిపోండి. 14 యాడ్ చేశారనుకోండి, ఇక్కడ 40 అవుతుంది, అక్కడ 44 అవుతుంది. 10:11 అయిపోయింది కదా. 14 years ఆన్సర్ అనుకోండి. 26కి 14 యాడ్ చేస్తే ఎంత? 40. 30కి 14 యాడ్ చేస్తే ఎంత? 44.
40:44 అంటే ఎంత? 10:11గా. ఇంక అయిపోయింది. ఏంటి ఇంక క్యాలిక్యులేషన్? అర్థమైందా? ఓకే, ఇక చేయటం అంటారా? సరే, ఓకే, చేయటం అంటే మీరు అడిగితే కనుక వస్తా, ఒకసారి ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, చూడండి, 26 30 years అంతే కదా, రైట్. 10:11 అయింది. వాడిని ఏమనుకుందాము, వాళ్ళిద్దరిని RN. (26 30) ఎన్ని సంవత్సరాల తర్వాతకి రేషియో 10:11 అవుతుంది అన్నాడు. 26 × 11 ఎంత? 286 ప్లస్ 11x ఈజ్ ఈక్వల్ టు 300. ఓకేనా? ప్లస్ 30x. అంతే కదా? ఇక్కడ 10x సారీ 10x. ఇప్పుడు ఈ 10x యువతలకి తీసుకొద్దాం, 286 యువతలకి తీసుకొద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 11x లోంచి 10x పోతే x, 286 లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే 300 మైనస్ 286 తీసేస్తే ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 14 years. 14 సంవత్సరాల తర్వాతే వాళ్ళకి 10:11 రేషియో చేంజ్ అవుతుంది. చూసారా? అదే మనం నోటితో డైరెక్ట్గా మనం ఆన్సర్ చూసి చెప్పేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి మరి. ఓకే, రైట్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 digits ఆఫ్ ఎ 2-digit number is 6. ఓకే, వాట్ ఈస్ సమ్ ఆఫ్ 2 digit number? ఎలా చెప్తా? ఇక్కడ 2 digits నెంబర్ 6, డిఫరెన్స్ 6 అన్నాడు. ఏ నెంబర్లు అయితే చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకసారి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే 17 ఓకేనా? సర్లే, ఒకటే వేస్తాను. 28 ఎంత? మధ్యలో 6 కదా డిఫరెన్స్ ఉండాల్సింది. 39 ఏ నెంబర్ అని చెప్పాలి? మూడిట్లో 3 నెంబర్స్ పాసిబిలిటీ ఉన్నాయిగా. సో ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్డ్, చెప్పలేం మనం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, there are 676 employees in a company, out of which 25% shifted to a new batch of the company. Okay, next, how many such employees are there who got shifted? అంటే వెళ్ళిపోయింది ఎంతమంది? జస్ట్ 1/4 వేయటమే. అర్థమైందా? 1/4 వేయటమే. 1/4 వేయటం అంటే 676 by 4 అంతే. 4 16 64 పోతే 36, 4 9 36 ఎంత? 169 ఎంప్లాయీస్ షిఫ్ట్ అయింది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి, విహాన్ ఇన్వెస్ట్ 7854 which is 22% of his monthly income in mutual funds. What is his monthly income? నేను చెప్పేవన్నీ క్యాలిక్యులేషన్ పార్టే, మనం బుర్ర పెట్టి ఆలోచించేది ఏం లేదు. మొద్దు కొట్టుడు, హెచ్చవేతలు కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అర్థమైందా? అంటే ఏం చేయాలి ఇప్పుడు? 22% ఎంత కన్నట్టు? 7854 అన్నట్టు. 100% ఎంత? ఒకసారి ఇటు రండి. 7854 అంటే 7854 by 22. ఇందాక కూడా ఇలా 100 ఇప్పుడు వేద్దాం. ఓకే, నెక్స్ట్ 11 2 జా 11 7 జా 77, 11 1 జా 11, 11 4 జా 14. ఓకేనా? ఎన్నిసార్లు పోతుంది? 357, 35700. అంతే కదా? ఓకే, డన్. అంటున్నాడు వాట్ ఈస్ హిస్ మంత్లీ ఇన్కమ్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ వస్తుంది, కంగారు పడకండి. 12th one, ద డిఫరెన్స్ బిట్వీన్ 56 ఆఫ్ ఎ నెంబర్ అండ్ 41 ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈస్ 165. డిఫరెన్స్ ఎంత చెప్పండి? 56కి 41కి
15. 15% 165. 15% ఎంత? 165. 1% ఎంత అప్పుడు? 15 11 125గా, అంటే 1% ఎంత? 11గా. 1% ఎంత? 11 కదా. 63% ఎంత? 63 × 11 ఎంత వస్తుంది? 693. ఎంత? 693. చూడండి ఒకసారి ఇక్కడ ఇందాక లెక్కన ఒకసారి ఏంటది? 56. 15% కదా. 15% 165. అయితే డైరెక్ట్గా 63% ఎంత? 165 ఇంటూ ఓకే 63/15. 15 11s ఓకేనా. 11 3 జా 33, 11 6 జా 66 + 3 69. ఏదైనా అదే వచ్చేది, మీరు కంగారు పడద్దు. ఓకే, అదే ఒకవేళ 63 ఇలా 11తో కాకుండా డైరెక్ట్గా సింపుల్గా చేయాలి అంటే 63 × 11 అనుకోండి. ఎలా చేస్తామంటే 3 + 6 9, యాజ్ ఇట్ ఈస్గా 6 అయిపోయింది అంతే. 63 × 11 వేసినట్టే. అర్థమైందా? ఓకే రైట్. నెక్స్ట్ చూడండి. ABC divided an amount of 12,416 amongst themselves in the ratio 4:5:7 respectively. What is the cease ratio in the amount? ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది ఏమంటారంటే, సార్ ఇంత ఫాస్ట్గా స్లోగా చెప్పొచ్చు కదా, స్లోగా చెప్తే బాగుంటుంది, మాకు నీట్గా అర్థమవుతుంది అనొచ్చు. మీరు ఒకటికి ఒకసారి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి రావచ్చు, మీకు ఆప్షన్ ఉంది. నేను స్లోగా చెప్తూ వెళ్ళాను అనుకోండి, ఒక పేపర్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రీజనింగ్ అర్థమెటిక్ కలిపి దాదాపుగా 6 క్లాసెస్ అయితే అప్పుడు మీరేమంటారు తెలుసా? ఇంకా అదే పేపరా. ఎప్పటికప్పుడు మనకు ఎలా ఉండాలి అంటే ఫ్రెష్ అనమాట. చూడు, ఓకే, మనకి ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి అంటే ఫ్రెష్. ఒకటి అయిపోయిందని నిన్న అయిపోయింది కాదు. అన్ని క్వశ్చన్స్ చేసామా? అన్ని క్వశ్చన్స్ చేయలే. కానీ ఇంకేమైనా కొత్తది చెప్పుకుందాం. ప్రతిదీ ఎప్పటికప్పుడు కొత్తగా కావాలి. మరి ఉద్యోగం కూడా, ఎంప్లాయీస్ మనకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కూడా అలాగే అనుకుంటే మన పరిస్థితి ఏమైంది? ఎప్పుడు నువ్వు బయటికి కొత్త వాళ్ళు కావాలి. నాకంటే ఎట్లుంటుంది పరిస్థితి గవర్నమెంట్ జాబ్లో? అమ్మా అంటాం మనం. సర్వీస్ పెరుగుతున్నది, శాలరీ కూడా పెరగాలి మనకి. మరి ఇది కూడా అంతే. ఒక పేపర్ కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోకూడదు, దాని మీద కూర్చోవాలి. టాప్ టు బాటం, ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు అయిపోయిన తర్వాత ఆ పేపర్ అయినట్టుగా ఫీల్ అవ్వాలి. అంతేగాని 10 క్వశ్చన్లు చేసి ఇంకోటి కొత్తది దిద్దాంలే, కొత్తది ఏంటి ఇది రాలా, అది కూడా అంతే. అది కొత్తది అంటున్నావు, మళ్ళీ రేపటికి అది పాత అయిద్దిగా, మనకు వచ్చేది ఏంది? అలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. అర్థమైందా? నేను అందుకనే మీరు అలా ఫీల్ అవుతున్నారని నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నది. ఏంటంటే తొందరగా తక్కువ టైంలో ఎక్కువగా కవర్ చేద్దామని. రైట్? ఓకే, చూడండి. ABC 12,416 డివైడ్ చేసుకుంటున్నారు 4:5:7. అయితే సి షేర్ ఎంత? ఏమీ లేదు. 12,416 ఇంటూ, చూడండి, 12,416 ఇంటూ వాడు ఏమన్నాడు? 4:5:7 కదా. అంటే టోటల్ ఎంత? 9 + 7 16. ఓకేనా? 7/16. 16తో డివైడ్ చేయండి. 16 7 112. 112 పోతే ఎంత? 12 ఉంటుంది, ఇంకా 121. ఓకేనా? 16 7 112 పోతే ఎంత? 96. 16 6 96. ఇప్పుడు 7తో మల్టిప్లై చేయండి. 7 6 42, 7 7 49, 53. ఓకేనా? 7 7 49, 54. ఓకే, 5432. రైట్? నెక్స్ట్, if the cost of 15 kgs rice 780, what is the cost of 112 kgs? ఓకేనా? మీకు పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. ఒక్కొక్క కేజీ చూడండి. ఇక్కడ 15 kgs ఎంత అంటున్నాడు? 780 అంటున్నాడు. చూడండి ఇక్కడ 15 kgs 780 అంట. 112 kgs ఎంత? 780 × 112/15. 15 5
75, 15 2 30. సరిపోయిందా? చూసారు కదా. ఇప్పుడు 52 ఇంటూ 112 వేసేయండి. 52 ఇంటూ 2 ఎంత? 104. 52 ఇంటూ 1 52 ప్లస్ 10 62. 52 ఇంటూ 1 52 ప్లస్ 6 58. 5824. అన్నీ కూడాను ఓన్లీ క్యాలిక్యులేషన్. మీకు ఎక్కడన్నా చూడండి, ఫస్ట్ ఆప్షన్ మీకు ఎక్కడ కూడాను భయంకరంగా ఏం పెద్దగా ఏం అనిపించల్లా. సరేనా? రైట్. చూడండి 15th one. చూడండి. In an examination is required to get 780 out of the aggregate marks to pass. A student gets 666 marks and declared failed by 12%. What is the maximum aggregate marks student can get? Maximum marks అడిగాడు అంతే, పెద్ద ఇదేం లేదు. 780కి 666కి డిఫరెన్స్ ఎంత చెప్పండి అన్న ఒకసారి. 114గా. 780లో నుంచి 666 తీసేస్తే 114గా. ఆ 114 ఎంతకి ఈక్వల్? 114 వస్తే పాస్ అయ్యేవాడు, ఆ రాలేదు, పాస్ అవ్వలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాడంట. ఆ 114 మార్క్స్ ఎంతకి ఈక్వల్? ఎగ్జాక్ట్లీ 12%కి ఈక్వల్. రైట్. ఓకే. అంటే ఇప్పుడు ఆ 12% ఎంతకి ఈక్వల్ అనుకుందాము? 114 మార్క్స్ అయితే 100% ఎంత? 114 ఇంటూ 100/12. ఓకేనా? ఓకే. ఇక్కడ క్యాన్సిలేషన్ పోవాలన్నా 6 2 6 1 6 6 9 54. ఓకేనా? 50 ఎంత? 15 95. 950 మార్క్స్. ఓకే. రైట్. ఈ క్వశ్చన్స్ని నెక్స్ట్ దానికి రీజనింగ్ కమ్ అర్థమెటిక్ రెండు కూడా ఎల్లుండి క్లాస్లో చెప్పుకుందాం. ఓకే. 15 వరకు అయిపోయినాయి కాబట్టి మనకి ఇక 16 నుంచి ఇవన్నీ కూడా రేపటి క్లాస్లో మనం ఇవి కంప్లీట్ చేసుకొని అర్థమెటిక్ నెక్స్ట్ రీజనింగ్లోకి వెళ్దాం ఎల్లుండి. ఓకే. రీజనింగ్ ఒకవేళ ఎక్స్ట్రా టైం కనుక పట్టేటైతే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మనం చెప్పుకోవచ్చు, నెక్స్ట్ వీక్లో అది కంటిన్యూ చేసుకోవచ్చు, నష్టమేం లేదు. ఓకే. సరే. ఇకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఇంకోటి మంది టెలిగ్రామ్ ఉంది. టెలిగ్రామ్ నెంబర్ వచ్చేసి 9393930096. దీనికి కనుక మీరు మెసేజ్ చేసి ఏమన్నా డౌట్స్ అడిగినా హ్యాపీగా చెప్పించుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్, బ్యాంక్స్, స్టాఫ్ సెలక్షన్ వీటన్నిటిలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు. ఇంకోటి మొన్న ఎస్ఎస్సి సిజిఎల్ రిజల్ట్ వచ్చింది. సరే, ఎస్ఎస్సి సిజిఎల్ రిజల్ట్లో మన పిల్లలిద్దరూ సెలెక్ట్ అయి ఉన్నారు. అంటే నాకు ఇప్పటి వరకు నాకు ఫోన్ చేసిన వాళ్ళు, నేనైతే ఆన్సర్ మొత్తం పేపర్స్ అవి చూసుకోను, రిజల్ట్ అవి నేనేం చెక్కింగ్లు అవి చేసుకోను. కాబట్టి ఇద్దరు పిల్లలు మన వాళ్ళు కాల్ చేశారు, షర్మిల్ కుమారు, ఓకేనా, తర్వాత కసిమళ్ళ ప్రియాంక అని, కసిమళ్ళ ప్రియాంక, వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళిద్దరికి కంగ్రాట్స్. ఇంకా మెయిన్స్ అవి ఉన్నాయి, జాగ్రత్తగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా. మీరు కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ కోచింగ్ కావాలన్నా కానీ, జస్ట్ ఇప్పుడు కోచింగ్ అయితే కనుక జస్ట్ 4000 రూపీస్, చాలా తక్కువ. మీకు కనుక కోచింగ్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకే. రైట్. మీ అందరికీ కూడాను హ్యావ్ ఎ నైస్ డే. నేను స్పీడ్గా వెళ్తున్నాను ఫీల్ అవ్వద్దు. వేగం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. బైక్ మీద కాదు, కార్లో కాదు, కాంపిటేటివ్లో. ఓకేనా. వేగం అనేది కాంపిటేటివ్లోనే ఇంపార్టెంట్, ఇంకా ఎక్కడ పనికిరాదు. ఇక్కడ మాత్రం కావాల్సింది వేగము. నెక్స్ట్ మళ్ళీ యాక్యురసీ కూడా. నాట్ ఓన్లీ స్పీడ్, ఇంక్లూడింగ్ యాక్యురసీ. అంటే పర్ఫెక్షన్తో కూడిన వేగం కావాలి. ఓకే. రైట్. కాబట్టి మీ అందరూ కూడాను ఈ క్లాసెస్ అన్నిటిని కూడా యూస్ఫుల్గా కరెక్ట్గా యూజ్ చేసుకుంటారని ఫీల్ అవుతూ హ్యావ్ ఎ నైస్ డే. రైట్. ఎల్లుండి మన బ్యాంక్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే. రేపు వచ్చేసి
నవోదయ స్కూల్స్, నవోదయ ఎంట్రన్స్కి చిన్నపిల్లలకి రేపు క్లాస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 4కి ఇదే టైంకి నేను వస్తాను మళ్ళీ. ఓకేనా? ఎవరన్నా మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక క్లాస్ అటెండ్ అవ్వమని చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. రైట్? థ్యాంక్ యూ.